ఏంద్రా ఇవానా ఈ విధంగా పెడితే పెళ్లికి ఎట్లా పోయేదా? ఏమంటే వెళ్దామా? యాడికి ఏట్లోకా? ఈ వర్షంలో పోతే కొట్టుకొని ఏట్లోకి దబ్బోయే మరుగున్నది. ఇప్పుడు ఎట్టండి? ఇది మనకు బాగా కావాల్సిన వాళ్ళ పెళ్లి, మనం తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు నిజం చెప్పా అంటే ఇంట్లో వన్లే, అక్కడ పోయే తినాలా? చెల్లెమ్మా ఆకలి కూడా అన్నమయ్యా. ఏం కూర? డైనోసర్ కూర. లేకపోతే ఈ వాన్లో పెళ్లి కట్టుకోవాలని మేము దనకలాడుతుంటే కూర కావాలంట. ఎప్పటి నుంచో కారు కొనాలంటా ఉన్నారు. ఒకవేళ కొనేసుంటే ఇప్పుడు ఈ వాన్లో పెళ్లికి పోయేదానికి ఉపయోగపడి ఉంటది. కొనేస్తే సరిపోతుందా? ఈఎంఐలు కట్టుకోనిలా? నీకు శాలరీ బాగానే వస్తుందా? వస్తాది, కానీ ఇంటి ఖర్చులు మొత్తం పోను కొంత దామే వెళ్తాది. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏందది? కార్ని లాంగ్ డ్రైవ్ యాప్ లో అటాచ్ చేయండి. చేస్తే ఇంటి దగ్గర నుంచే కార్ని రెంట్కి ఇయ్యొచ్చు. ఆ డబ్బులు మీకు ఈఎంఐ కట్టడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. గ్యారంటీ బుకింగ్స్ ఉంటాయి. కార్ కి ఏదైనా డ్యామేజ్ అయితే కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళే చూసుకుంటారు. ప్రతి 10,000 కిలోమీటర్ కి ఫ్రీగా జనరల్ సర్వీస్ కూడా చేస్తారు. చేస్తావురా? ప్రస్తుతం విజయవాడ, వరంగల్, వైజాగ్, హైదరాబాద్ ఇన్సిటీ వాళ్ళకి మాత్రమే అటాచ్ చేసుకున్నావు. నీకు ఫోన్ పే ఉందా? ఉంది. గుడ్ బాయ్. నా మొబైల్ కి రీఛార్జ్ చేయొచ్చు కదా, కానీ అకౌంట్ లో డబ్బులు లేవా? గుడ్ బాయ్. ఏమ్మా బయట బట్టలు నా ఉతుకుతారా? నేను నీళ్ళు వేస్తా ఉంటాను. అమ్మో నేను బయటకు రానొచ్చు గారు. బయటకు వస్తే చాలు మిమ్మల్ని ఏమో కారులో నన్నేమో అత్త అనుకుంటున్నారు. మీకేమో 50 ఏళ్ళు కానీ అన్నం మాత్రం చెక్కు చెదరలేదు. మీ గురించి నేను పార్లర్లో పోవాల్సి వస్తుంది. వెళ్ళొచ్చేదా అత్తగారు? సరే తొందరగా వెళ్ళొచ్చేసి వంట చేయాలా? వంట నేను చేయనమ్మా. నేను ఎంత కష్టపడి వంట చేసినా గానీ మీలాగా అస్సలు చేయలేకుండా, నేను ఎంత అపురూపంగా చేసినా కానీ మా అమ్మ చేసిన వంటే బాగుందంటాడు మీ కొడుకు. అలా అన్నాడా? వాడికి నేనంటే ప్రాణం. సరేలే అమ్మా నేను చేస్తాలే. అత్తగారు మీకోసం మంచి చీర తెచ్చానండి. ఇదేంది పాత చీరలా ఉందే? ఇదే మాట అన్నా నేను ఆ షాప్ ఆయనతో. ఆ షాప్ ఆయన ఏమన్నాడో తెలుసా? ఫ్యాషన్ గురించి నీకేం తెలుసమ్మా? ఫ్యాషన్ అంటే మీ అత్తది అన్నాడు. ఆ రోజుల్లో మీ అత్త చీర కట్టుకుని పోతుంటే వీధి వీధంతా మెడ వంచి ఇట్లాగే చూసేవాళ్ళు అన్నాడు. అలా అన్నాడా? మరి నువ్వు కూడా ఒకటి తీసుకోపోయినావా? మీ కోడలని చెప్పాక ఏదో 4 పట్టు చీర ముక్కలు నా మొహాన్ వేశాడు. ఎక్కడ మీ పేరు చెడిపోతుంది తీసుకొచ్చా, మీరు వద్దంటే ఇచ్చేస్తా. ఎవరు వద్దనేది? తాట తీస్తా, వేసుకో నువ్వు. అత్త బాగా కలిసిపోయానే, నీ బంగారు చేతి ఒక అల్లం టీ పెట్టివే తాగుతా. అయితే చేసుకున్నారా? కాకపోతే తలా ఒక 100 వేసుకుందాం. మీ గురించి తెలిసే నేను ఆల్రెడీ తెప్పించేసాను లేరా, కానీ మా తాత ఆల్రెడీ దాన్ని తాగేశాడు రా. అది అయిపోయిందని నేను మళ్ళీ తెప్పిస్తున్నాను వెళ్ళారా. ఏం బ్రాండ్ తెప్పిస్తున్నా మావా? మాజా. నేను చదువుతున్నది బీటెక్ రా. మీలాగా చిల్లర జాబులు చేస్తాను అనుకుంటున్నారా? ఉడకబెట్టిన చెనక్కాయలు. నేను పెళ్లి చేసుకుంటా, నా పిల్ల నా మాట లేదనుకో బట్టలు ఉతికినట్టు ఉతికేస్తా. ఉతుకుతున్నాను ఇప్పుడు ఉదయం నుంచి 4 సార్లు ఉతికాను. మీలో నా పిల్లలు పెస్తానంటరా? నా పిల్లలు నా మాట లేదనుకో తాట తీసేస్తా. అయినా మీలా కాదు, నేను నా అమ్మని పిల్లల్ని తొక్కెట్లో పెట్టినట్టు సమానంగా చూసుకుంటా. చెప్పురా, చెప్పండి. మీ అమ్మ జీవితం హిమాలయాలు వెళ్ళిపోతాను నేను. రేపు సంబంధాలు పోతున్నాము. వాళ్ళు ఎకరాయిస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగు. వాళ్ళు 20 సవర్లు పెడతానంటే నువ్వు 30 సవర్లు అడుగు. వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడుగు. వాళ్ళు నాకు అంత అర్థం అయిపోయింది. రేపు వాళ్ళు పిల్లలు ఇస్తానంటారు, కానీ నేను పిల్లల తల్లిని అడుగుతా. ఇంకేం వదిన విశేషాలు? పదవుతా ఉంటే అడ్డం ముట్టుకుంటావా? ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. ఒక్కడైనా హెల్ప్ చేసేవాడు 24 గంటలు ఫోన్ చూస్తా. కరెక్ట్ గా సీరియల్ ఇచ్చే టైంకి రిమోట్ పోతుంది.